మేజర్ ఓబెరాయ్, సో నెక్స్ట్ మనం ఎంత సిద్ధంగా ఉండాలి అంటే ఆల్రెడీ అలర్ట్ మోడ్లోకి వచ్చేసింది పాకిస్తాన్. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత నుంచి అలర్ట్గా ఉంది, కాకపోతే మనం చేసే అటాక్ని ఊహించలేదని చెప్పాలి. అండ్ ఇప్పుడు ఏం జరిగిందో ఏం జరుగుతోందో తెలుసు కాబట్టి ఇంకొంచెం అలర్ట్గా ఉంటుంది. సో ప్రపంచ దేశాల నుంచి సాయం అందకపోయినా పాకిస్తాన్కి సాయం చేసే దేశాలు కూడా ఉన్నాయి. సో వాటి హెల్ప్ తీసుకుని ఏమైనా అటాక్ దిగే అవకాశం ఉంటుందా? ఏం జరుగుతుంది నెక్స్ట్? మేడం, డైరెక్ట్ అటాక్లో మాత్రం చైనా కానీ, టర్కీ కానీ, సౌదీ అరేబియా కానీ, ఇరాన్ కానీ పాకిస్తాన్ మద్దతుకి మాత్రం ఈ దేశాలు డైరెక్ట్గా రావు మేడం. ఆల్రెడీ దే హ్యావ్ టోల్డ్ వెరీ క్లియర్లీ ఇట్ ఈజ్ అ బైలాటరల్ ప్రాబ్లమ్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. మీరే తెలుసుకోండి, మీకు ఆయుధాలు కావాలంటే ఆయుధాలు ఇస్తాము, డబ్బులు కావాలంటే అప్పు ఇస్తాం, కానీ డైరెక్ట్గా అయితే ఇండియా మీద దాడి చేయడానికి మేమైతే మీతో పాటు నిల్చోమని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. ఇప్పుడు మనము మీరు అన్నట్టుగా, మీ యాంకర్ అన్నట్టుగా నాన్ మిలిటరీ టార్గెట్స్ మీద అటాక్ చేసాము, కానీ పాకిస్తాన్ రిటాలియేషన్లో మాత్రం ఖచ్చితంగా మిలిటరీ టార్గెట్స్ మీద కానీ, సివిలియన్ టార్గెట్స్ మీద కానీ, పెద్ద పెద్ద సిటీస్లో కానీ అటాక్ చేసే అవకాశం ఉంది. దానికి కూడా మనం సంసిద్ధంగా ఉన్నాము. ఈరోజే హోమ్ మినిస్టర్ జారీ చేసిన నిర్దేశాల ప్రకారంగా ఈరోజు మనము సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ దేశవ్యాప్తంగా 244 డిస్ట్రిక్ట్స్లో మనం ప్రాక్టీస్ చేస్తున్నాము. సో ఎటువంటి పరిణామంకైనా మేము సిద్ధంగా ఉన్నామని ప్రధాని గారు మరి హైయర్ అఫీషియల్స్ ఆఫ్ ది ఆర్మీ చాలా స్పష్టంగా తెలియజేశారు. ఓబెరాయ్ గారు, ఒక విషయం చెప్పండి నాకు. ఇప్పుడు దీన్ని ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం అనాలా, లేకపోతే టెర్రర్ క్యాంపుల మీద ఇండియా జరిపిన దాడి అనాలా, లేకపోతే ప్రతీకారం అనాలా? సో ఇది ఎలా పరిణమిస్తుంది సార్? ఇది యుద్ధం మాత్రం ఖచ్చితంగా కాదు సార్, ఎందుకంటే ఇండియా చాలా క్లియర్గా చెప్పింది, వీ డూ నాట్ హ్యావ్ అన్ ఇంటెన్షన్ టు ఎస్కలేట్ దిస్ ఇంటూ వార్ అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. కానీ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ మాత్రము ఇది మా సావర్నిటీ మీద, ఇది మా ఇంటెగ్రిటీ మీద దాడి అని చెప్పి ఎలా అవుతుంది? సావర్నిటీ, మనము భావించిన దాడి అనేది వాళ్ళ మిలిటరీ ఫెసిలిటేషన్ మీద దాడి చేస్తేనో లేకపోతే సివిలియన్స్ మీద దాడి చేస్తేనో అవుతుంది. అలా కాదు, చాలా స్పష్టంగా టెర్రర్ క్యాంపుల్ని మట్టు పెట్టామని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు అలా చెప్పే ప్రయత్నం ఎలా చేయగలుగుతారు? అది వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే సార్, వాళ్ళ భూమి మీద టెర్రర్ క్యాంప్స్ ఉన్నాయి అని చెప్పి వాళ్ళు ఒప్పుకోరు ఎప్పటికీ. సో వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే మా మిలిటరీ హెడ్ క్వార్టర్స్ మీద, మా సివిలియన్ పాపులేషన్ మీద అటాక్ చేశారనే వాళ్ళు నిరూపిస్తూ దీన్ని ఒక వార్లా డిక్లేర్ చేస్తారు. ఇంకా అఫీషియల్ స్టేట్మెంట్ ఇంకా ఏమీ రానప్పటికీ, బట్ ఈవెన్ ఇఫ్ పాకిస్తాన్ డిక్లేర్స్ ఏ వార్ ఆన్ ఇండియా, ఇండియా ఈజ్ ప్రిపేర్డ్ టు రిటాలియేట్. సార్, పాకిస్తాన్ దేశము ఆర్థికంగా, సామాజికంగా, డిప్లొమసీగా, పొలిటికల్గా ఇట్ ఈజ్ ఎ ఫెయిల్డ్ స్టేట్ సార్. పాకిస్తాన్ ఓన్లీ ఇట్ ఈస్ క్రియేటింగ్ బ్లఫ్. వాళ్ళ ప్రజలకి ధైర్యం ఇవ్వాలి, వాళ్ళ సైనికులకి ధైర్యం ఇవ్వాలి అన్న ఉద్దేశంతో మాత్రమే ఒక పొలిటికల్ బ్లఫ్ క్రియేట్ చేస్తుంది. కానీ పాకిస్తాన్ దగ్గర ఇండియాతో ఫుల్ ఫ్లెజ్డ్ వార్ వెళ్ళడానికి అసలు ఆ స్తోమత లేదు సార్, ఆర్థికంగాను వ్యవహారికంగాను, త్రూ ఆర్మీ అటాక్స్ ఆల్సో. ఓబెరాయ్ గారు, అంటే ఈ అటాక్స్ తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం ఏదైతే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోందో, ఏం జరిగిందో అది కాకుండా ఏం జరగలేదో అది ప్రజలకు చెప్పే ప్రయత్నం అక్కడ చేస్తూ ఉంది. సో సివిలియన్స్ అక్కడ ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది? వాళ్ళు ఈ అటాక్స్ గురించి ఏమనుకోవచ్చు? సో ఏం జరుగుతుందంటారు అక్కడ? మేడం, సివిలియన్స్ ఆఫ్ పాకిస్తాన్ వాళ్ళ ప్రభుత్వం మీద నమ్మకం ఎప్పుడో పోయింది మ్యామ్. ఇన్ఫ్యాక్ట్ ఈ పహల్గామ్ దాడి జరిగిన తర్వాత కూడా నేను చాలా వీడియోస్ చూశాను, స్ట్రీట్స్ మీద పాకిస్తాన్ సివిలియన్స్ వచ్చి సారీ చెప్పారు మ్యామ్. ఇది జరగకుండా ఉండాల్సింది, దీనికి మేము మా ప్రభుత్వానికి కానీ దేశానికి కానీ మేము సమ్మతి ఇవ్వము అని చెప్పేసి చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా చెప్పారు మ్యామ్. సో పాకిస్తాన్ సివిలియన్స్ ఆర్ నాట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ది పాకిస్తాన్ గవర్నమెంట్ బికాస్ సివిలియన్స్ హ్యావ్ అండర్స్టూడ్ వాట్ పాకిస్తాన్ హెస్ డన్ ఈజ్ రాంగ్. అంటే వాళ్ళ సివిలియన్స్ కూడా వాళ్ళతో పాటు నిల్చోలేదు అంటే ఎంత దరిద్రమైన పొజిషన్లో పాకిస్తాన్ ఈరోజు ఉందో మీరు చూసుకోండి. ఓకే ఓబెరాయ్ గారు, ఈ ఆపరేషన్ సింధూర్ చేపట్టడానికి ముందే అంతర్జాతీయ సమాజానికి భారత్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండవచ్చా? ఆపరేషన్ పూర్తయిన తర్వాత చెప్పి ఉండవచ్చా? ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇమ్మీడియట్గా భారత్కి మద్దతు లభిస్తూ వాళ్ళ విదేశాంగ మంత్రులు కానీ ప్రతినిధులు కానీ ట్వీట్లు చేయడము, బయటకు వచ్చి మాట్లాడడం లాంటివి చేశారు. సో వ్యూహాత్మకంగానే ఈ మెరుపు దాడి ఉగ్ర స్థావరాలపై భారత్ చేసింది అని చెప్పేసి అనుకోవచ్చా?
100% సార్. ఖచ్చితంగా పలు రాష్ట్రాలు అమెరికా కానీ, రష్యా కానీ, మరి ఇజ్రాయెల్ కానీ, మరికొన్ని పెద్ద పెద్ద రాష్ట్రాలతో ఖచ్చితంగా డిప్లొమాటిక్ లెవెల్లో జయశంకర్ గారు కానీ, ప్రధాని కానీ, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కానీ ఖచ్చితంగా మాట్లాడి ఉండొచ్చు సార్. చాలా రీసెంట్గా కొన్ని వారాల ముందే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ టాప్ 20 మిలిటరీ చీఫ్స్తో ఒక మీటింగ్ చేశారు సార్, ఈ పహల్గామ్ దాడి జరిగిన ముందే. సో 1-to-1 ఆర్మీ చీఫ్స్తో, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ నేవీ చీఫ్స్తో మనం టచ్లో ఉన్నాం కాబట్టి వాళ్ళ కాన్ఫిడెన్స్ని తీసుకొనే మనం ఇది రిటాలియేషన్ చేసామని ఖచ్చితంగా చెప్పుకోవడానికి మన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి సార్. ఒబెరాయ్ గారు, భారతదేశం లోపల లేకపోతే బయట విదేశాల్లో ఉన్న భారతీయులందరూ ఎంత అలర్ట్గా ఉండాలండి ఇప్పుడు? అలర్ట్గా అంటే మేడం, ఈరోజు మనం సివిల్ డిఫెన్స్ డ్రిల్ కూడా చేస్తున్నాము. పాకిస్తాన్ ఒక రోగ్ స్టేట్, ఒక ఫెయిల్డ్ స్టేట్ కాబట్టి వాళ్ళు సివిలియన్ సెంటర్స్ మీద, మన అర్బన్ సెంటర్స్ మీద దాడి చేసే అవకాశం ఉంది. అందుకే మనం అందరము అలర్ట్గా ఉండాలి. ఎటువంటి సైరన్ వినిపిస్తే షెల్టర్ తీసుకోవాలి. ఒకవేళ ఒక పరిణామం జరిగితే సివిల్ అందరూ వాలంటీర్స్ అయ్యి ఎవరైతే గాయపడ్డారో వాళ్ళని సహాయం చేయడానికి సంసిద్ధంగా ఉండాలని నేను అందరికీ హెచ్చరిక ఇస్తున్నాను.